చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి కింద ఉన్నవారు, పైన మన టీవీలో చూస్తున్న వారు కూడా చదువుదాం. చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు. చక్కటి ఆరాధనలో మేము పాల్గొని మిమ్మల్ని స్తుతించాం. మాతో మీరున్నారు. వాక్యము మాకు అవసరం. ఆత్మీయంగా మేము ఎదగాలి, బలవంతులుగా ఉండాలి అంటే మీరు దినం మాట్లాడబోతున్న అంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరిని దర్శించండి, ధైర్యపరచండి, బలపరచ, మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సరే ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. చదువుకున్న వాక్య భాగంలో నుండి ఇప్పుడు మీకు అర్థమైపోయింది నేను ఎంతసేపు మాట్లాడాను అనేది కదా. మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండండి. చాలాసార్లు మన జీవితంలో పిరికివారుగా అయిపోతాం, బలహీనులుగా అయిపోతాం. చాలా బలం ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ చాలా బలహీనం అయిపోతాం మనం. అందుకు దేవుని యొక్క వాక్యం చెప్తా వస్తుంది, మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండు లేక ఉండండి అనే మాట మనం చూస్తున్నాం. మనిషి జీవితంలో బలహీనమైపోవడానికి సమస్యలు చాలా మన ముందు ఉంటాయి. మనల్ని బలహీనపరిచేవి, మనల్ని చింతపడేటట్లు చేసేవి, దుఃఖపడేటట్లు చేసేది, సమస్యల్లో కూరిపోయి మనం బయటకు రాలేమేమో ఏంటి పరిస్థితులన్నీ చాలా బాధపడే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో కలుగుతాయి. అయితే ఈ విషయాలన్నిటికి మనం ఎలా ఉండాలి అని చెప్తా వస్తున్నాడంటే, ధైర్యముగా ఉండు, దేవునికి ప్రార్థన చెయ్యి. ధైర్యంగా ఉండాలి. సమస్యలకు మనం పడిపోకూడదు, ఇబ్బందులకి మనం కృంగిపోకూడదు, కలవరపడకూడదు, జడయకూడదు, భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండి దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకన్నాడు, పిరికితనము గల ఆత్మకి ఇవ్వలేదు, ఏమిచ్చారు మరి? ధైర్యం గల ఆత్మని మీకు ఇచ్చున్నానన్న అన్నారు. దేవుడు పిరికివారైతే కాదు. ఆయన పిల్లలకు కూడా ఎలా ఉండాలి? ధైర్యంగానే ఉండాలి. ప్రభువారికి ఎన్నో సమస్యలు ముందు ఎదురొచ్చాయి. ఆ సమస్యలన్నింటిలో చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సమస్యల్లో ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ తప్పించుకోవాలో చాలా మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు చూపించారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకాలనుకుంటాం, దేవునిలో విశ్వాసంలో ఎదగాలనుకుంటాం. చాలాసార్లు ఇంట్లో పరిస్థితులు బట్టి, లేక కట్టుకున్న వారిని బట్టి, లేక కన్నవారి పిల్లలు బట్టి చాలా సమస్యలు వస్తాయి. అది స్త్రీ కానీ పురుషుడే కానీ చాలా కృంగిపోయే పరిస్థితులు రావచ్చును, లేక ఇబ్బందులు అలాంటివి రావచ్చును. అందుకే అంటుంది దేవుని వాక్యం, మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి. ఇక్కడ ప్రజలు ఎందుకు బలహీనులు కాక మీరు ధైర్యంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుందనంటే, వారి ముందు యుద్ధమునకు సైన్యం, చాలా పెద్ద సైన్యం వచ్చారు. వారిని మనం ఎలా జయించగలం? సైన్యం చూస్తే వారి ఎదుటి మనం నిలబడలేం. అంత పెద్ద సైన్యం, మనమేమో తక్కువ ఉన్నాం. మన దగ్గర అంత బలార్జులు లేరు, యుద్ధం నేర్పులు లేరు. వారితో ఎలా మనం యుద్ధం చేయగలం? ఎలా ఢీ కొనగలం? మనం వారి చేతుల్లో బానిసలం అయిపోతామేమో, ఏమవుతుందో మన జీవితం. చాలా మంది భయపడుతున్నారు, నిరాశపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీరు నిరాశపడద్దు, లేక భయపడద్దు, కృంగిపోవద్దు, బలహీనులుగా ఉండొద్దు. ఎలా ఉండమని చెప్తుంది? ధైర్యంగా ఉండండి. యుద్ధము ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. మీ పక్షంగా ఉండి దేవుడు నిలబడి ధైర్యపరుస్తాడు. గనుక మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి అన్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేస్తాం కానీ ధైర్యంగా ఉండాలని, అయినా సరే మన జీవితంలో పిరికితనము, ఏదో భయం, ఏదో సమస్య మనల్ని వెంటాడి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా, జడయకుండా, కృంగిపోకుండా దేవుని వైపే చూడాలి. దేవుని మీదే ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఖచ్చితంగా దేవుడు అటువంటి సమస్యల నుండి మనల్ని ఏం చేస్తారు? విడిపిస్తారు.
ప్రతి కుటుంబంలో ఒకలాంటి సమస్యలే ఉంటాయని ఎవరూ చెప్పలేరు. ప్రతి కుటుంబంలో ఒకలాగే దుఃఖపడతారు అందరని ఎవరమో చెప్పలేం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఏ సమస్య ఏదైనా సరే మనం అందరం దేవుని పిల్లలం కాబట్టి వాక్యం మన చేతిలో ఉంది, దేవుడు మనతో ఉన్నారు, దేవుని సన్నిధి మనకు ఉన్నదనే ధైర్యం తెచ్చుకొని, విశ్వాసం తెచ్చుకొని దేవుని మీద ఆధారపడి మనం బ్రతకగలిగితే దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, అక్కడ రాయబడిన మాట, మీరు బలహీనలు కాకండి, ధైర్యం వహించండి అని చెప్తూ కింద లైన్లో ఏమన్నాడో తెలుసా? మీ కార్యము సఫలమగును. సఫలపరిచే దేవుడు అంటే జరిగించే దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి? పెళ్లి పెట్టుకున్నారు, లేకపోతే ఏదో కార్యం పెట్టుకున్నారు, ఇంతది ఎలా చేయగలను, నా వల్ల ఎలా అవుతుంది, నేను ఎప్పుడు చేయలేదని ఎప్పుడు భయపడే అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు. ధైర్యంగా మనం నిలబడితే, దేవుని మీద ఆ భారం వేస్తే జరిగించేవారు ఎవరు? దేవుడు. అంటే జరిగించే దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు, మనతో ఉంటున్నప్పుడు మనము భయపడ అవసరము లేదు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకు నిరాశ పడకు, లేక కృంగిపోకు, లేక చింతపడకు, ఇంకా మనకు అర్థం కావాలంటే భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యము. ధైర్యం ఎలా వస్తుంది? దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనకు ధైర్యం. అంతేనండి. దేవుని సన్నిధిని బట్టి మనకు ధైర్యం రావాలి. దేవుని వాక్యం ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి, ఆ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుడు ఎప్పుడు మనతో ఉంటారు, ఆ దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. కనుక మనం కృంగిపోకూడదు అనే మాట ఇక్కడ మనము నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండి ఆయన మీద ఆనుకుంటే, యోబు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న మేము ముందుంచుతాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ ప్రశ్న ప్రతి వారికి కావాలి, చూపిస్తాను కూడా. రండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో యోబు గ్రంథంలో ఈ చక్కటి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, భూమి మీద నరుల కాలము ఎలాంటి కాలమో చెప్తున్నాడు. భూమి మీద నరులు బ్రతుకు ఎలాంటి బ్రతుకో చెప్తున్నాడు. భూమి మీద నరులు ఎలాంటి పరిస్థితితో చెప్తా వస్తాను. ఇప్పుడు చదవండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారు దినములు కూలివాని దినముల వంటివి కావా? ఆ పై వచనంలో చక్కటి మాట అన్నాడు. నరుడు కాలము లేక నరుల కాలము యుద్ధ కాలము కాదా? మనం అందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? యుద్ధములో ఉన్నాం, అంతే కదా. ఈ బ్రతుకు సాపీగా సాగిపోవాలంటే చాలా కష్టమే కదండి. ఎన్నో మన జీవితంలో ఎదురవుతాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? పోరాడాలి. అవునా? పోరాడాలి. పిరికి వారిగా ఉంటే, భయపడితే దానివల్ల కూడా ఏంటి ప్రమాదమో చూపిస్తాను. కాబట్టి భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? కుటుంబం కోసం పోరాడాలి, సమాజంలో పోరాడాలి, వ్యక్తిగతంగా పోరాడాలి. పోరాడుతూ మనం ముందుకు సాగిపోవాలి ధైర్యంగా. పిరికి వారిగా వెనక్కి ఆగిపోతే దానివల్ల చాలా నష్టము, చాలా అవకాశాలు పోతాయి, చాలా ఆశీర్వాదాలు కూడా పోతాయి. అందుకు భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధము. యుద్ధములో ఉన్నవాడు ఏం చేయాలి? యుద్ధము చేయడానికి ధైర్యంగా నిలబడాలి, పిరికివాడిగా ఉండకూడదు. ఏదేమైనా సరే యుద్ధంలో నేను నిలబడ్డాను కాబట్టి చావైనా రేవైనా ముందుకే సాగిపోవాలన్న ధైర్యంగా నిలబడితే, మనం భయపడకుండా ఉంటే ఖచ్చితంగా విజయము మందే. భయపడటం వల్ల ఏమొస్తుందో చూపిస్తాను. రండి, భయపడటం వల్ల ఏమొస్తుందో చూపిస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దేని వల్ల వస్తుందని చెప్పింది ఇక్కడ వాక్యం. భయపడటం వల్ల మనుషులకి చాలా ప్రమాదం అని చెప్తా వస్తున్నాడు. మనం వెళ్తున్నాము, మనం ఏదో మార్గాన్ని వెళ్తున్నాము, అది చీకట పగలని అడగండి. వెళ్తున్నాము, మనం చక్కగా వెళ్ళిపోతున్నాము, ఏదో తుప్పులను చులుక్కుమన్నది వెంటనే మనం ఏమవుతాం చెప్పండి? మో భయపడ్డం ముందర పక్కన పెట్టండి. అనుమానాలు వచ్చేస్తాయి బోల్డ్ మనకి. ఆ అనుమానాల వల్లే చాలా భయాలు వస్తాయి మనకి, అంతేనా? అది పామో తెలీదు, దెయ్యమో తెలీదు, ఏమో ఏదో అనుకుంటా, అంతేనా?
చాలాసార్లు మన జీవితంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనము భయపడతా ఉంటాం. నేను దేనికి భయపడిన అన్నవారు ఎవరు ఉండరు, కానీ ఏదో ఒక దానికి భయపడతాం. మీరైనా నేనైనా ప్రతిదానికి భయపడతాం. అయితే అలా భయపడడం వల్ల ఏమొస్తుందని వాక్యం చెప్తుందంటే ఉరి వస్తుంది. యుద్ధంలో ఉన్నవాడు భయపడకూడదు, లేకపోతే యుద్ధంలోనే ఉండకూడదు. అంతే. అంటే యుద్ధంలో ఉండకూడదు అంటే ఏంటి అర్థమైపోయింది ఇప్పుడు నాకు. పరదేశులము అదనమాట. భూమి మీద మనం ఉంటే యుద్ధము ఈ బ్రతుకు కాబట్టి పోరాడాలి అన్న. చదువుల్లో పోరాడాలి, కుటుంబాన్ని పోషించడానికి పోరాడాలి. ప్రతి దాంట్లో ప్రయాసపడకపోతే విజయం అనేది రాదు. నేను చదవలేనండి, ఈ లెక్కలంటే నాకు భయం, ఈ కెమిస్ట్రీ అంటే భయం అంటే నువ్వేం చదువుతావు? భయపడకూడదు. ఒక్కసారి యుద్ధ రంగంలోకి దిగామంటే చావైనా రేవైనా సరే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప వెనక్కి అయితే ఆగిపోవడం అయితే జరగకూడదు. అర్థమవుతుంది నా మాటలు? కాబట్టి బలహీనులు కావద్దు. ఏం చేయమన్నాడు? ధైర్యముగా ఉండండి. నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అవును, యుద్ధకాలమే. భర్తతో పోరాడాలి, భార్యతో పోరాడాలి, పిల్లలతో పోరాడాలి, సమాజంతో పోరాటమే జీవితం అంతా కదా. ఏ రోజు చెప్పండి పోరాడకుండా సాఫీగా ఉన్నామని దినాలు ఉన్నాయి చెప్పండి? తెల్లారు లెగిస్తే మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు పోరాటమే పోరాటమే పోరాటం. ఈ పోరాటాలకు భయపడి పిరికివారంగా ఉండకూడదు అన్నాడు. పిరికివారుగా ఉంటే భయపడడం వల్ల ఏమొస్తుంది అన్నాడు? ఉరి వస్తుంది. ఊరేమి అలా తాకి వెళ్ళిపోద్ది అంటారా? మన ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోద్ది, అంత ప్రమాదం. కాబట్టి ప్రియులారా, దేవుని నమ్ముకున్నాం, దేవుని అంగీకరించాం, దేవుని సందుకు వస్తున్నాము. ఏదేమైనా సరే నేను వాక్యం అయ్యేంత వరకు నేను కదలను. ఒక నిర్ణయం ఉండాలి. నేను దేవుని సందుకు వెళ్తున్నాను, మరలా వెనక్కి తిరగను. నేను క్రైస్తవుడయ్యాను, మరలా వెనక్కి వెళ్ళిపోను అన్న ఒక మంచి పట్టుదల, ఆ ధైర్యంతో మనం బ్రతకగలిగితే ప్రతిదాన్ని మనం ఎదుర్కోగలం. లేకపోతే పిరికివాడు ఎప్పుడు ఏది ఎదుర్కోలేడు కదా. ప్రతిదానికి ఇంకా భయపడుతూనే ఉంటాడు. మీరు పిరికివారా ధైర్యవంతులా? ఏమండి, మీరు పిరికివారా ధైర్యవంతులా? ఇదేంటి బాబు, పెద్ద ప్రశ్న వేయలేదు నేను, చాలా సింపుల్ ప్రశ్న వేశాను కదా. దేవునికి ఎవరిష్టం చెప్పండి? పిరికివారా ధైర్యవంతులా? మరి ఇప్పుడు చెప్పండి, మీరు ధైర్యవంతులా పిరికివారా? చెప్పండి బాబు, ధైర్యవంతులా పిరికివారా? ధైర్యవంతులమండి. మీరు మేము ధైర్యవంతులం అండి అని అనాలి కదా. అవును, ధైర్యవంతులే దేవునికి కావాలి. ఏ పనైనా దేవుడు అప్పగిస్తాడు. పిరికి వారికి ఎవరు ఏది అప్పగించరు. ధైర్యంగా నిలబడే వారికి ఏ పనైనా సరే అప్పగింపబడుతుంది. అది నేర్చుకుందాం. కాబట్టి మనం ధైర్యంగా దేవుని కొరకు నిలబడతావా? ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైనా పని ఇస్తాడు. నీకు సమాజంలో గౌరవప్రదమైన ఏ పదవైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. పిరికివారుగా మనకుంటే దేవుడు ఏది ఇవ్వడం మనకి. ఎందుకంటే నువ్వు పారిపోతుంటే ఎక్కడ నిలబెట్టగలడు ఆయన? ధైర్యంగా నువ్వు నిలబడు, నీ ద్వారా ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగిస్తాడు. కాబట్టి భయపడడం వల్ల ఏమవుతుందో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనం భయపడకూడదు, సమస్యలకు భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, ఏనికి మనం భయపడకుండా పిరికి వారు కాకుండా ఎలా ఉండాలంట? చాలా చాలా ధైర్యంగా మనం ఉండాలి కదా. ఉన్నారు కదా అలా ధైర్యంగా ఉండండి. సరే, ఎవరు ధైర్యవంతులుగా ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. సరే, ఎవరు బలహీనలు అయిపోయారో అది కూడా మనం చూద్దాం. రండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనాన్ని మనం చూద్దాం. ఎలా ఎవరు ధైర్యంగా ఉండగలరో చూద్దాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టుచున్నదని, ఈ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయిందని నేను, ఎవరామ్మాయి? రాహాబు, నేను ఎరుగుదును అన్న మాట మాట్లాడుతుంది. ఇక్కడ వాక్యము సందర్భం మనకు తెలుసు కదా. యెహోషువ ఏగుల వారిద్దరిని పంపించాడు. దేనికి? ఎరుకో పట్టణము చూడడానికి, దాని పరిస్థితులన్నీ తెలుసుకొని రావడానికి. అయితే ఎరుకో చుట్టూ ఏముందని మనకు తెలుసు? పెద్ద గోడ కదా. ఎవరు లోపలికి వెళ్ళడం అంత
ఈజీ ఏమీ కాదు. ఆ గోడ ఎంత పెద్దది అనడానికి ఒక ఆమె ఇల్లు కట్టుకుంది అన్నాడు. అంటే ఇల్లు కట్టడానికి ఎంత స్థలం ఉండాలో కనీసం మనకు తెలుసు, సెంట్ అయినా ఉండాలి ఏండి ఇల్లు కట్టడానికి. అంతే పెద్ద గోడ, ఆ గోడ మీద ఇల్లు కట్టుకొని ఆమె ఉంటుంది. ఏగులు వారిద్దరు వెళ్ళి చూడాలనే సమాచారం తెలుసుకొని వెళ్ళారు. కానీ పరిస్థితులు ఎలాగున్నాయో మనం చూస్తున్నాం. వీళ్ళు వెళ్ళడానికి వీలు లేకపోవడం వల్ల ఏ ఇంట్లోకి వెళ్ళారని రాయబడ్డది? రాహాబు ఇంట్లోకి వీళ్ళు వెళ్ళారు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా, ఎవరితోని? ఆ ఇద్దరితోనూ, ఈ దేశ నివాసులందరికీ ఏం చెడిపోయింది? ధైర్యం చెడిపోయింది. ఎందుకని? మీ దేవుని గురించి విని దేవుడు మీ పక్షం గుండి విజయాలు చేసిన దాన్ని బట్టి మా దేశ నివాసులకి, నాకు కూడా కదా, మా అందరికి ఏం చెడిపోయింది? ఎందుకు ధైర్యం చెడిపోయిందని చెప్పింది ఆమె. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, దేవుడు మీ పక్షంగా ఉండి కార్యాలు చేశాడు, దేవుడు మీ పక్షంగా ఉండి గొప్ప అద్భుతాలు చేశాడు. అవన్నీ విని మా గుండెలు కరిగి నీరైపోయాయి అన్నది. ఎవ్వరికి ధైర్యం లేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎప్పుడు ఎటు నుండి ఏది పడతాడా అని చాలా భయపడుతూ గుప్పెట్లో ఏమో ఏ శత్రువు ఎటు నుండి వస్తాడని. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె చెబుతున్నమాట ఆ 9 నుండి, అయ్యా ఈ దేశ నివాసులందరికీ ఏం చెడిపోయింది? ఎందుకు ధైర్యం చెడిపోయింది శత్రువులకనంటే, దేవుడి బిడ్డల పక్షంగా ఉంటే అవతల శత్రువులకి భయం. ఇది అవునండి. దేవుడు మన పక్షంగా ఉంటే మన ఎదుటి ఉన్న శత్రువులకి ఏం పుట్టిస్తాడు? దేవుడు భయాన్ని పుట్టిస్తాడు. మనల్ని ఎలా ఉంచుతాడు? దేవుడు ధైర్యవంతులుగా ఉంచుతాడు. ఇప్పుడు అనంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వెలా ఉండాలి? నువ్వు ధైర్యంగా నిలబడాలి దేవుని కోసం. అవునా? నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే, దేవుడు నీ పక్షంగా ఉంటే నీ ఎదురుగున్న శత్రువులకు ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మిక, విశ్వాసం ఉంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, ఏ పరీక్ష రాయి, నువ్వు ఏదైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, ఏ కార్యమైనా మొదలుపెట్టు, ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. అవతల భయపడాలి కానీ మనం భయపడే అవసరము లేదు. మనం భయపడుతున్నామనంటే దేవుడు మన పక్షంగా లేకపోవాలి, మనం అధైర్యంగానే ఉండాలి. ఈ 2 కారణాలు ఏదో ఒకటి కావాలి. కనుక మనం భయపడే అవసరం లేదు. అక్కడ మనం దినవృత్తాంతాలు చూస్తున్నాం కదా, మీరు ధైర్యం చెడిపోకండి అంటే బలహీనులుగా కాకండి, మీరు చింతపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షంగా ఏం చేస్తాడు? కార్యం సఫలం జరిగిస్తాడు. ఇప్పుడు మోషే లేడు కాబట్టి, మోషే తర్వాత యెహోషువ నడిపిస్తున్నాడు కాబట్టి, యెరికో పట్టణం జయించాలని చెప్పాడు కాబట్టి, యెరికో పట్టణం జయించాలంటే మనకంటే అది బలమైన పట్టణము, చాలా సూర్యులు బలాఢ్యులు ఉంటారు, అది ఎలా జయించగలం, ఎలా ఓడించగలం, ఎలాగ వారి ఎదురు ధైర్యంగా నిలబడమని అనే ఆలోచన యెహోషువ నాయకుడికి వచ్చినప్పుడు ఇద్దరిని పంపించాడు. ఎలా ఉందో దేశం ఏంటి దాని అన్ని తెలుసుకోవడానికి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మనల్ని గూర్చి వారు విని భయపడుతున్నారనే సమాచారం వీళ్ళకి తెలిసింది. అంటే ఎందుకని? దేవుడు వారి పక్షంగా ఉండగా. మనం చాలా పాటలు పాడుతాం, దేవుడు నా పక్షంగా ఉండగా మేము భయపడము, ఏ కీడు రాదని కదా, మేము భయపడము. పాత పాట కదా. యేసే చెప్పిన మాకు మేము భయపడము. దేవుడే చెప్తున్నాడు, మీరు భయపడకండి పిల్లలారా, భయపడకండి, ధైర్యంగా మీరు ఉండండి. శిష్యులు సముద్రంలో భయపడతా ఉన్నారు, భయంకరమైన తుఫాను వస్తుంటే. వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో వారిలోనే ఉన్నారు. ఎలా ముందుకెళ్ళగలం, ఎలా మనం జయించి వెళ్ళగలం, బయటకు వెళ్ళగలమా లేదని చాలా భయపడుతూ ఏడుస్తూ చాలా ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఏమన్నారు ప్రభు తెలుసా? నేనే, ధైర్యము ఉండండి, ధైర్యంగా ఉండండి, మీతో ఉన్నవాడును నేను అన్నాడు. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడవసరం లేదు. కుటుంబ విషయంలోనూ భయపడవసరం లేదు, ఉద్యోగ విషయంలోనూ భయపడవసరం లేదు, వివాహ విషయంలోనూ భయపడవసరం లేదు, గృహం కట్టే విషయంలోనూ భయపడవసరం లేదు, యుద్ధం విషయంలోనూ భయపడవసరం లేదు, దేని విషయంలో భయపడవసరం. పిరికి వారుగా ఉంటే యుద్ధంలో నిలబడ్డం అనవసరం. అందుకంటున్నాడు, పిరికి వారిగా ఉండటం వల్ల ఏమొస్తుందంటే ఉరి వస్తుంది. భయపడడం వల్ల ఏదైనా అవకాశాలు కోల్పోతాం,
తర్వాత కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా నిలబడాలి. అమ్మో, స్త్రీల్లో మాట్లాడమన్నారా, ధైర్యంగా మాట్లాడగలిగి. పాట పాడమన్నారా, ధైర్యంగా పాడగలి. ఆరాధించమన్నారా, ధైర్యంగా ఆరాధించాలి. ఏదైనా సరే మనం ధైర్యంగా నిలబడి ఆ పని జరిగిస్తే మనల్ని నడిపించేది, మనల్ని ముందుకు తోసేది ఎవరు? దేవుడు. మనం భయపడి అంటే మనల్ని ఎవరు ముందుకి లాగలేరు, ధైర్యము ఇవ్వలేరు. ధైర్యంగా నిలబడు, చదువున్నా చదువు లేకపోయినా ఇది నేను చేయగలను దేవుని కోసం అని ఆసక్తి చూపించగలిగితే దేవుడు ఖచ్చితంగా తన పని జరిగిస్తాడు నీ ద్వారా. పేతురు పిరికివాడుగా భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నాడు యేసుప్రభు పట్టుకెళ్తున్నప్పుడు కదా. కానీ ధైర్యంగా నిలబడి ఉంటే పేతురు గురించి ఇంకొకలా రాసి ఉండేవాళ్ళేమో. కనుక మనం భయపడకూడదు. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేని బట్టి ధైర్యం అంటే మనకంటే వాక్యం బట్టి. ఎన్నిసార్లు వాక్యం చదువు నువ్వు ధైర్యపడలేదు? నువ్వు నీ బాధల్లో వాక్యం ఏమిస్తుందని? నెమ్మదిస్తుంది. 119, 105 చదువుతున్నారు కదా. ఇలాగ దేవుని వాక్యాలు కొన్ని ఉన్నాయి. మరి వాక్యం మనకు భయం వేసినప్పుడు వాక్యం చదవాలి. ఏ వాక్యం చదవాలి? 23 కీర్తన అయినా చదవాలి, 91 కీర్తన అయినా చదవాలి. సమస్యలు వస్తున్నప్పుడు ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మన పక్షంగా ఉండి ఎలా కార్యాలు చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో ఉండి ఎలా నడిపిస్తున్నాడో, ఎలా మన పక్షంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంటే వాక్యం మనకు ఏమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. భయపడకూడదు. మనుషులు నిందలేయచ్చు, మనుషుల వల్ల శ్రమలు రావచ్చు, సమాజం వల్ల రావచ్చు, రకరకాల పరిస్థితుల వల్ల రావచ్చు. దేనికి భయపడకు. నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడు నీ పక్షంగా ఉండి నీ కార్యాన్ని ఏం చేస్తారైనా సఫలపరుస్తారనే మాట ఇక్కడ మనం చూస్తాం. రండి, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ధైర్యం అనేది ఎలా వస్తుంది మనకి అని అంటే ఒక 3 సంగతులు మీకు వివరణిస్తాను. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనము చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆగుదాం. మనం యెహోషువ గ్రంథంలో చదివాం. 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదివాం. ఆ స్త్రీ ఏమన్నది? మా దేశంలో ఉన్న వారందరికీ భయం పట్టుకుంది. ఎందుకు భయం పట్టుకుంది? మీ గురించి, మీ దేవుని గురించి విని మాకు భయం పట్టింది అన్నాను. అవునా? సరే, ఇప్పుడు మేము భయంగా ఉన్నాము అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఎలా ఉన్నారని అక్కడ అర్థం? ధైర్యముగా ఉన్నారు. ఓ, దేవుడు ఈ పట్టణం మనకి ఇస్తానని చెప్పారు, ఇస్తున్నారు అంతే. అంటే దేవుడు మన పక్షంగా ఉండి గొప్ప కార్యం చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు బలవంతులు అనుకుంటే మనకంటే వాళ్ళని పిరికివారుగా చేశాడు దేవుడు. అంటే మనల్ని చూసి ఎవరు భయపడుతున్నారు? శత్రువులు భయపడుతున్నారు. ఇప్పుడు సమస్య ఏదైనా భయపడాలి అంటే, పరిస్థితి ఏదైనా భయపడాలి అంటే మనల్ని చూసి మనం ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. నువ్వు దేవుని వాక్యము భయభక్తులు కలిగే చదువుడు ద్వారా నీకు ధైర్యం ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి భక్తులు ఎదుగుడు ద్వారా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. భయభక్తులు కలిగి దేవుని కొరకు నువ్వు ఏ కార్యమైనా చేయాలని పూనుకొని నిలబడితే దేవుడు నీకు బహుధైర్యం పుట్టిస్తాడు. దేవుడు ధైర్యం ఇచ్చేవాడు కదండి. ఆయన ధైర్యం కలిగిన గొప్ప దేవుడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన బలపరచగలడు, బలం ఇవ్వగలడు, శక్తినివ్వగలడు, ధైర్యపరచగలడు. నీ దగ్గర 100 రూపాయలే ఉంది, కానీ నీ అవసరత చాలా ఉంది. ఎలాగని నువ్వు చాలా కృంగిపోతున్నావు, చాలా విచారిస్తున్నావు, బాధపడుతున్నావు. ఈ సమస్య ఎలాగా? నీకు కావాల్సింది చాలా అవసరం ఉంది. కానీ దేవుని మీద ఆనుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని అడిగితే నీ సమస్యను ఖచ్చితంగా దేవుడు తీర్చగలడు. మనం చాలాసార్లు ఈ 100 రూపాయలనే చాలాసార్లు చూసి కృంగిపోతూ ఉంటాం. దేవుడు చేయగల కార్యం అనే దేవుని వైపు మనము చూడలేకపోతున్నాం. ఏదైనా పని ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ నాకే అప్పగించారని మనం చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుని సహాయం మనం కోరితే ఖచ్చితంగా దేవుడు సిగ్గుపడనీయుడు. దేవుడు బలపరుస్తాడు, నీకు బలం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, నేను నడిపించగలడు దేవుడు. నీ కుటుంబం, నేను ఒక్కడిని నా కుటుంబాన్ని నడిపించాలి, నా ఒక్కడి సంపాదన వల్లే కుటుంబాన్ని పెంచాలి, నా కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, నా ఒక్కడి వల్లే నేను కృంగిపోతున్నావా సహోదరుడా, సహోదరి? కానీ నీ పక్షంగా దేవుడు ఉన్నాడని సంగతిని వెరిగి ఉంటాయి. వీళ్ళేమో ఎరుకో పట్టణం చూద్దామని వెళ్ళారు. దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నారని నమ్మి ఉంటే, యుద్ధానికి దిగి ఉంటే ఇంకొకలాగా ఉండేది. కానీ వెళ్ళారు, సంగతి తెలుసుకున్నారు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక వీళ్ళందరూ ఏమవుతున్నారు? భయపడుతున్నారు. ఎప్పుడు తెలిసింది? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే. ఎవరిని బట్టి అన్నారు ఈ మాట? ఎవరిని బట్టి? తోమాను బట్టి. అంటే మనం చూసి నమ్ముతామా?
చూడకుండా నమ్ముతామా? దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ప్రతి సమస్యలో ఆయన బలపరుస్తాడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన మన పక్షంగా ఉంటాడు. మనం ధైర్యంగా నిలబడాలి, అంతేనా? అది ఇక్కడ చెప్తా. సరే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏమొస్తుందని చెప్పాం. అందుకు యోబు గురించి ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకేం పుట్టించాలి? నీ విశ్వాసం నేనేం పుట్టించాలి? నీ ప్రార్థన నీకేం పుట్టించాలి? నీ సమర్పణ నీకేం పుట్టించాలి? ఏం పుట్టించాలండి? ధైర్యం పుట్టించాలి. పుట్టింపదా అని అన్నాడు. పుట్టిస్తుంది. నువ్వెంత భక్తి చేస్తున్నావే, ఎంత విశ్వాసంగా ఉంటున్నావే, ఎంత ఉపవాసం ఉంటున్నావే, ఎంత ప్రార్థన చేస్తున్నావే, సమస్యలు వస్తే కృంగిపోతున్నావే, పరిస్థితులు వస్తే కృంగిపోతున్నావే, కృంగిపోకూడదు. మనం ఎలాగ ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం? ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలని. సరే, నీ భక్తి ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు. సరే, ఒక మాట ఇక్కడ చూసాం. భయభక్తులు కలిగి ఉండటం వల్ల ధైర్యము, భక్తి కలిగి ఉండటం వల్ల ధైర్యము. మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యందు విశ్వాసముల చేత ధైర్యమును నిబ్బరమైన అక్కడ రాస్తా వస్తున్నాడు కదా. మనకి విశ్వాసం ఉన్నది అనుకోండి, మనం ఏముండాలి? మనకి ధైర్యం ఉండాలి. నాకు చాలా విశ్వాసం ఉందండి, దేనికి భయపడనంటే నువ్వు చాలా ధైర్యవంతుడు అని అర్థం. నువ్వు ధైర్యంగా ఉన్నావునంటే శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే నీకేముందని అర్థం? విశ్వాసము. కాబట్టి భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యము, భక్తిగా ఉండడం వల్ల ధైర్యము, విశ్వాసంతో ఉండడం వల్ల ధైర్యం. ఇంకెలా ధైర్యం వస్తుంది? ఎవరు ధైర్యంగా ఉంటారు అంటే చూడండి, ఎవరు ధైర్యంగా ఉంటారో ఒక మాట చూపిస్తాను. సామెతలు 28:1 వచనం. సామెతలు 28:1 వచనంలో నీతిమంతులు ఎలా ఉంటారో చెప్పాడు అక్కడ. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులను ఎవరితో పోల్చాడు? సింహంతో పోల్చాడు. సింహం ఎప్పుడు కూడా భయపడినట్టు చూశారండి? ఎప్పుడైనా విన్నారండి? వినలేదు. ఈ రెండు సంగతులు మనకు కనలేదు. సింహం చాలా ధైర్యంగా నిలబడుతుంది. ఎలా పరిస్థితులకైనా సరే ఏం చేస్తుంది? చాలా ధైర్యంగా నిలబడుతుంది. మీరు నీతిమంతులు అలా ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. కుటుంబంలో సమస్యలే కానీ, వ్యక్తిగత సమస్యలే కానీ, పరిస్థితులే కానీ, ఎలాంటి సమాజం నుండి, మనుషుల వల్ల, కుటుంబం నుండి ఏ పరిస్థితులు రాని నువ్వు ఎలా ఉండాలి? చెప్పగలగాలి. అమ్మ చాలా ధైర్యంగా నిలబడదండి, ఈ పరిస్థితులకి కృంగిపోద్దేమో, జారిపోద్దేమో, ఇంకా 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 అనుకున్నాం కానీ చాలా 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 ధైర్యంగానే ఉంది. ఎందుకంత ధైర్యంగా ఉందామి? దేని బట్టి? దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని బట్టి. ఎందుకంటే ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న విశ్వాసం, లేక ఆయనలో ఉన్న భయభక్తులు, ఇవన్నీ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. ధైర్యం అంటే ఎలా ఉంటాం? ఇలా కూర్చుంటాం. పిరికివారంటే ఎలా ఉంటారు? చాలా అసలుకి చూస్తేనే జాలేసేలాగా ఉంటారనమాట. ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా మనం ప్రభువుకు అప్పగించి. చీకటి అంటే ధైర్యంగా ఉంటారా? వెలుగంటే ధైర్యంగా ఉంటారా? ఏమండి? వెలుగులోనా చీకటిలోనా? చీకటిలో ధైర్యం ఉండదు కదా. చీకటిలో ధైర్యం ఉండదు ఎవరికి. కాబట్టి వాక్యం లేని వారికి, దేవుడు లేని వారికి భయమే. వెలుగులో ఉన్న వారికి ధైర్యం. ఎందుకంటే వాక్యము, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధి వారికి ఉంది కాబట్టి వారికి ధైర్యం అని. అందుకు ఒక ఆయన అన్నాడు, భయం దెయ్యము అన్నాడు, ధైర్యం ఖడ్గము అన్నాడు. అంటే భయం ఎప్పుడు మనల్ని దెయ్యంలా భయపెడుతూనే ఉంటుంది. ధైర్యం ఎప్పుడు మన కత్తిలా దూసుకొని ముందుకి వెళ్ళినస్తుందంట. ఇప్పుడు చెప్పండి, మీరు ధైర్యవంతులా పిరికివారా? పిరికివారు ఎప్పుడు కూడా ప్రతిదానికి భయపడతారు. అందుకంటున్నాడు, భయం వల్ల చాలా అవకాశాలు కూడా పోతాయంట. ఇది చెయ్యి బాబు, ఇలా చేస్తే నీకు మంచిది వస్తుందంట. నా వల్ల కాదు. భయం, చాలా భయాలు. భయం వల్ల నిజమే చాలా అవకాశాలు పోతాయి.
ఇప్పుడు ఎవరికి హఠాత్తుగా వచ్చి ఇక్కడ నిలబడి బాబు చెప్పు బాబు అనే అవకాశం ఇచ్చాము అనుకుందాం, భయపడితే అవకాశం ఏమవుతుందంట? పోతుంది లేదా? కానీ ఎప్పుడూ భయపడకూడదు. దేవుని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకొని నిలబడితే నడిపించేది ఎవరు? ఆయనే. ఇక్కడ ధైర్యంగా మనం ఉండాలనే మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకు నరుల కాలము యుద్ధము కాలము కాదా అని, యుద్ధములో నిలబడేవాడు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి. ధైర్యంగా లేకపోతే ఏ ఆయుధం ఎటు నుండి వస్తుందో, ఏ శత్రువు ఎటు నుండి వస్తాడో మనము వారిని ఎదుర్కోగలమా? ధైర్యంగా ఎదుర్కోలేము. ప్రమాదానికి గురైపోవాల్సి వస్తుంది. కుటుంబంగా కట్టబడావంటే, సమాజంలో నిలబడ్డావంటే, దేనికైనా నువ్వు అలా నిలబడ్డావనంటే అది ఏదైనా పోరాటం చేయవలసిందే, పోరాటం చేయవలసిందే, పోరాడవలసిందే. ఎప్పటి వరకు అంటే నువ్వు బ్రతికినంత కాలం పోరాడుతూనే ఉండాలి. అవునండి, బ్రతికినంత కాలం మనము పోరాటం కొనసాగించాలి. కొనసాగించకుండా ఎవరు ఆగిపోతారు అంటే పిరికివారు మాత్రమే ఆగిపోతారు. మీరు ధైర్యవంతులు, ఎందుకంటే దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి. మరొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదవండి. రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు వారిని తీసుకొని వచ్చి, యెహోషువ ఇశ్రాయేలు అందరు ప్రజలందరినీ పిలిచి యోధులను అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకండి. ఎలా ఉండాలి? జడయకడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయనని చెప్పాను. అయితే వారు ఎంతమంది రాజులో తెలుసా? మీకు తెలియాలంటే 5వ వచనం చదవండి. 10వ అధ్యాయం 5వ వచనం. 5 రాజులు, 5 రాజులు అన్నమాట. వాళ్ళు ఎంతమంది? 5 యోధులు, బాధ్యుల రాజులతో యుద్ధం చేయాలంటే చాలా కష్టం. అందుకు యెహోషువ ఏమంటున్నాడంటే వారి మెడ మీద ఏం పెట్టమన్నాడు? కాలు పెట్టి ధైర్యంగా నిలబడండి, అంతే. భయపడకండి, జడయకండి. దేవుడు మీ పక్షం ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళు 5 రాజులు కదా, బలాఢ్యులు కదా అని మీరేమీ భయపడవసరమే లేదు. మీరు ధైర్యంగా నిలబడండి అనే మాట యెహోషువ వారితో చెప్పినప్పుడు వారు అలాగే ధైర్యంగా నిలబడ్డారు. ఆ విధంగా చేశారు. నిజమే, ఏ పని అయినా సరే, ఏదైనా సరే ధైర్యంగా, ఏదైనా పోటీతత్వం మనకు వచ్చిందో ధైర్యంగా మనం చేయగలగాలి, అంతే. ముందుకు వెళ్ళిపోవాలి, అంతే. పిరికివారుగా ఎప్పుడు వెనక్కి ఆగిపోవడం, సాకులు చెప్పకూడదు, అది కారణాలు చెప్పకూడదు. ధైర్యంగా ముందుకి వెళ్ళిపోవాలి, అంతే. దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చాడు? ధైర్యం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు, కానీ పిరికితనముల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. సరే, ఇంకా చూద్దాం రండి. మరొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయుని మంచం పట్టుకుని ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు స్వస్థత కలిగింది. అక్కడ వాక్యం మనకు అర్థం కావాలి, అర్థమై ఉంటుంది కూడా. ఏమిటనంటే కొంతమంది ప్రజలు ఒక ఆయన్ని తీసుకొని పక్షవాయుగలను మంచం మీద మోసుకొని తీసుకొని వస్తున్నారు. అయితే ప్రభు వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసము? తీసుకొస్తున్నారే వారి విశ్వాసం. వీరికి ఎంత విశ్వాసం చూసారా? అతను నా దగ్గర తీసుకొని వస్తున్నారు, నేను బాగు చేయగలనని, స్వస్థపరచగలనని ఎవరు నమ్మారు? రోగంతో ఉన్న వ్యక్తి నమ్మాడా? తీసుకొచ్చిన వారు నమ్మారా? తీసుకొచ్చిన వారు నమ్మారు. ఈయన గొప్ప దేవుడు, ఈయన వల్ల జరుగుతుంది, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన స్వస్థ వస్తుంది, బాగుపడతాడు, మంచివాడవుతాడని విశ్వాసంతో ఆ వ్యక్తిని తీసుకుని, అందుకు వారి విశ్వాసమును చూసి ఈయనతో మాట్లాడుతాడు. ఎవరితో? పక్షవాయుగలతో కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు స్వస్థత కలిగింది అనే మాట అక్కడ. అందుకు ఇంకొక మాట, ధైర్యముగా ఉండు.
నువ్వు భయపడద్దు, నీ పాపాలు క్షమించబడ్డాయి, తర్వాత నీకు స్వస్థత కూడా కలుగుతుంది. మనము దేవుని దగ్గరికి తీసుకొని వస్తే నమ్మాలి మొదట. అది సేవకుని దగ్గరికి కానీ లేక దేవుని దగ్గరికి కానీ నమ్ముట వల్లే సమస్తము సాధ్యము అవుతుంది అన్నాడు. కాబట్టి అటువంటి నమ్మకంతో మనం ఆ పని చెయ్యాలి అంటాడు. అంత మటుకు చాలు. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎబ్రీ పత్రిక 10:35 వచనం. ఎబ్రీ పత్రిక 10:35 వచనం. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము ఏముంది? గొప్ప బహుమానము ఉంది. ఆ బహుమానము మనం పొందుకోవాలంటే మనం ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. నరుల కాలము యుద్ధ కాలము కాదా, పోరాటమే. ప్రతిదీ పోరాటమే. పోరాడకుండా ఏది సులువుగా మన దగ్గరికి రాదు. పోరాడే వాటిని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి, జయించాలి, విజయం సంపాదించుకోవాలి. అంటే నువ్వు ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. దేవుని మీద విశ్వాసము నువ్వు ఉంచాలి. ఈ 2 పనులు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా విజయం నీకే ఇస్తాడు. ఇక్కడ బహుమానం కావాలి అంటే మరొక కోణంలో ఆలోచన చేస్తే, బహుమానం పొందేవాడు పందెపు రంగంలో ఏం చేయాలి? పరిగెత్తాలి కదా. పరిగెత్తకుండా నాకు బహుమానం కావాలి అని ఆశించడం మంచిది కాదు. అంతేనండి. దేని రంగంలోనైనా సరే నిలబడ్డామని అంటే అది మన స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలంటే మనం చేయవలసిన పని మనము చేయాలి. అది అక్కడ చెప్తా వస్తుంది. ఆ తర్వాత ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. పిరికివారిగా మనం చేస్తున్న పని విషయంలో ప్రయాసపడాలి, పరిగెత్తాలి. తర్వాత ధైర్యం ఉండాలి. తర్వాత ఏముంటుందంట? బహుమానము ఉంటుంది. ఇది అందుకు మీరు బలహీనలు కాకండి, ధైర్యం వహించండి. మీ పక్షంగా దేవుడు కార్యము సఫలం పరచును. రండి ప్రార్థన చేసుకుందాం.